సో ఇప్పుడు మీరు హరిహర వీరమల్లుకి పర్టికులర్ అంటే మనకు ట్రెండింగ్లో ఉన్న సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా అదే. హరిహర వీరమల్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీరు పనిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి. మూవీ చాలా బాగుందండి అసలు. నాకైతే వినగానే గూస్ బంప్స్ వచ్చాయి. దిస్ ఇస్ మై అంటే ఫస్ట్ మూవీ టు వర్క్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఓకే. నేను ఆల్మోస్ట్ ఒక 70 మూవీస్ వర్క్ చేశానండి, ఆల్ డిఫరెంట్ హీరోస్. కానీ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చిందండి. అంటే యాజ్ మై అంటే నా పర్సెప్షన్లో చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఐ థింక్ ఆడియన్స్ విల్ లవ్ ద మ్యూజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటే కీరవాణి గారి మ్యూజిక్ అంటే ఆబ్వియస్గా మనకు ఓ రేంజ్లో ఉంటుంది. ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్స్ కానీ ఆర్ఆర్ రేంజ్లో ఉంటుందని ఆల్రెడీ ప్రూవ్డ్. అదే అండి, అంత ఐడియాస్ అంతా కీరవాణి గారిదే ఉంటుందండి. మ్యూజిక్ ఏం ఎక్కడ ఏం రావాలి ఏంటి నోట్స్ సంబంధించి రాసుకుంటారు. నోట్స్ కంపల్సరీ అండి, చెప్తారు. చెప్పి కంపల్సరీ మీటింగ్ ఉంటుంది, కంపల్సరీ ఒక అంటే రీల్ వైజ్ ఉంటుంది కదా మనకి. అవునవును. సో రీల్ వైజ్ ఉన్నప్పుడు చెప్తారు సార్, ఇలా ఇలా జానర్ చెప్తారు ఏం చేయాలనేది, నోట్స్ చెప్తారు. నోట్స్ తీసుకొని అలా చేస్తాం. కూడా మీరు కంపోజ్ చేస్తూ ఉంటారు. మేము ప్రొడక్షన్ చేస్తామండి, ప్రొడక్షన్ చేస్తాం. సో ఇప్పుడు మీ ఇన్పుట్స్ ఉంటాయి దాంట్లో? ఉంటాయండి. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా కీరవాణి గారు? అందరిది కలిసి ఉంటుంది. అదే అలాంటప్పుడు ఒకవేళ ఆయన ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్, అదే మీరు కొంచెం యంగ్స్టర్స్, మీరు ఇన్పుట్స్ ఇస్తే తీసుకుంటారా? అంటే ఇప్పుడు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడతారు కాబట్టి వాళ్ళ ఇన్పుట్సే తీసుకోవడం బెస్ట్ అండి. ఓకే. ఎందుకంటే మ్యూజిక్ అంటే ఏం కావాలి అనేది మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి కావాలనేది. దాంట్లో చిన్న చిన్న మేము ఇన్పుట్స్ ఇస్తామండి అంతే. కానీ మెయిన్ బేస్ అంతా మ్యూజిక్ డైరెక్టర్తో ఉంటుంది. ఓకే. ఆ చిన్న ఇన్పుట్స్ తీసుకోవడానికైనా అంటే మామూలుగా మనకి ఆర్ట్ ఫామ్ అంటేనే కొంచెం ఈగో ఇది ఉంటుంది కదా, తీసుకుంటారండి. కళారంగం అంటేనే కొంచెం తీసుకుంటారు. సో అంటే మీరు సినిమా మొత్తం ఆర్ఆర్ చేశారా హరిహర వీరమల్లు? అంటే ఆర్ఆర్ చేయటం అంటే మల్టిపుల్ పీపుల్స్ చేస్తారండి, ఒకరితో అవ్వదు. ఒక పెద్ద మూవీ అనగానే ఒక 5 people 6 people 7 members నాలాంటి ప్రొడ్యూసర్స్ చేస్తారు. దాంట్లో మళ్ళీ సింగర్స్ ఇన్వాల్వ్ ఉంటారు, మ్యూజిషియన్స్ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటారు. సో ప్రతి బిట్ కీరవాణి గారు చెప్తారు. ఆ చెప్పింది మేము అంటే ఆయనకి మనం సాటిస్ఫై చేయాలి కదా, వీ మస్ట్ అంటే వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ రేంజ్లో ఉండాలి అది. సో అది మా బాధ్యత అనమాట అది. సో అంటే ఏ సీక్వెన్స్లు చేశారు మీరు మామూలుగా? అంటే సినిమా సీక్వెన్స్ అంటే ఊరికే యుద్ధం కావచ్చు, ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కదా. హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తూనే చేస్తారు మ్యాక్సిమం. ఆఫ్ కోర్స్ అండి. సో అప్పుడు మీకు మీ పర్సనల్ ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అండ్ ఫస్ట్ టైం నా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో సినిమా చేస్తున్నారు ఆయన కూడా, పవన్ కళ్యాణ్ కూడా. సో ఎట్లా అనిపించింది? అదే చాలా బాగుందండి. ఐ హావ్ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ కీరవాణి గారు అండ్ ఆల్ ద అదర్ మ్యూజిషియన్స్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద చూడగానే అదొక వేరే ఒక ఫ్యాన్ బై అంటే నేను ఫ్యాన్ బై మూమెంట్ అండి. ఓకే. నేను పాటలు చాలా వింటుండే నేను అని ప్లే చేశాను కూడా కాన్సర్ట్స్లో, చాలా కాన్సర్ట్స్లో ప్లే చేస్తాను. ఓకే. అదండి.